అంటే ఈ 36 సంవత్సరాల నుంచి ఈ పరిశ్రమలోనే ఉండి నేను ఇప్పుడు నటన చేయటం వల్ల ఏదో కొత్త ఫీలింగ్ ఏం రాలేదండి. అంటే అది మరి నా అదృష్టమో దురదృష్టమో నాకు అర్థం కావట్లేదు. అది నేను ఆస్వాదించలేకపోతున్నాను అనమాట. అంటే ఈ సక్సెస్ని కానీ దేన్ని కానీ గొప్ప ఫీలింగ్ అయితే రావట్లేదండి. ఎందుకంటే నేను ఈ పరిశ్రమలో ఎంతోమందిని ఎన్నో పరిస్థితుల్లో చూడటం వలన సో పొంగిపోయి ఏదో మనకి మైండ్కి ఎక్కేసే లెవెల్కి అయితే లేదండి. సో నాకు మొదటి నుంచి నేను అలవాటు చేసుకుంది ఏంటంటే ఏం జరిగినా మంచి చెడు ఆ సాయంకాలంకి మర్చిపోవాలని పడుకోవడంతో మర్చిపోవాలి. మరుసటి రోజు నిద్ర లేవగానే అవేవి గుర్తుండకూడదండి. అప్పుడే మనం స్థిర సంకల్పంతో మళ్ళీ పనులు చేయగలుగుతాం. లేకపోతే నిన్న జరిగిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే నిన్న జరిగింది చెడు మళ్ళీ జరగకూడదని ప్రయత్నించాలి, కానీ నిన్న జరిగిన సక్సెస్ మీద బతుకుదాం అనడం చాలా తప్పండి. ఎందుకంటే మనం ప్రతిరోజు సక్సెస్ అవ్వాలి చేసే పనుల్లో. లేదండి, హాబీ కాదండి. నేను సినీ పరిశ్రమ సినిమాలంటే నాకు ప్రాణంతో లెక్కండి. ఇది నాకు హాబీ కాదండి. నేను ఎందుకంటే ప్రపంచంలోనే ఎన్నో బాధలు ఉండవు, లేకపోతే సంతోషంగా ఉండవు, లేకపోతే ఏదో కాసేపు మనం ఈ ప్రపంచాన్ని మర్చిపోదాం అని మెడిటేషన్ అంటూ ఉంటారు చాలామంది. మెడిటేషన్ చేయడం అని, మెడిటేషన్ అనేది ఎక్కడో లేదండి. మీరు ఒక థియేటర్లో వెళ్ళి కూర్చుని ఒక 4 మంది ఆడియన్స్లో కూర్చుని మీకు ఏది కనపడుకోకుండా ఆ స్క్రీన్ మీదే కనపడుతూ ఇన్వాల్వ్ అయిపోయి ఆ దాంట్లో మీరు కూడా ఇన్వాల్వ్ అయిపోవడం అనేది ఒక మెడిటేషన్ అండి. సో అలాంటిది సినిమా ద్వారా మనకు లభిస్తుందండి. అది చాలా గొప్ప విషయం. 2.5 గంటలో ఎంతో చేయడం అనేది చాలా గొప్ప విషయం అండి. అంటే ప్రజలకి ఈ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం అనేది చాలా అవసరం అండి. చాలామంది ఇది అపోహ అండి. ఒకళ్ళు వస్తే మనకి ఇది తగ్గుతుంది, ఇది వస్తే వాళ్ళకి అట్లా కాదండి. ఎందుకంటే జనాభా పెరుగుతున్న కొద్దీ అవసరాలు పెరుగుతుంటాయండి. అంటే ఒక్క సినిమాకి వెళ్ళి అంత థియేటర్కి వెళ్ళి చూసి ఎంటర్టైన్మెంటే కాకుండా ఇంట్లో కూర్చున్నా కూడా ఎంటర్టైన్మెంట్ కావాలండి వాళ్ళు. ఎందుకంటే ఇంతకుముందు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, అందరూ ఏకంగా ఉండటం వల్ల ఒకరికొకరు తోడు ఉండేవారు. వాళ్ళు అట్లా కాదండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతున్నారు, భర్త వెళ్ళిపోతారు, లేకపోతే భార్య వెళ్ళిపోతుంది, లేకపోతే పేరెంట్స్ ఇంట్లో ఒంటరిగా ఉంటుంటారు. సో వాళ్ళకి వేరే ఆస్కారం లేదండి ఎంటర్టైన్మెంట్కి. సో టీవీ మీడియా వచ్చి రావడం వలన అది చాలా గొప్ప విషయం అండి. అది ఆ టీవీ మీడియా రావడం వలన సినిమాలు చూడకపోవడం అనేది అది అపోహ అండి. సో ఏ ఎంటర్టైన్మెంట్ వచ్చినా అది మంచిదండి. ప్రజలకి ఏదో ఒకటి కావాలి, మనం కష్టపడి పనిచేస్తున్నాము, మరి అనుభవించాలి కదండి. తర్వాత ఎన్ని పరిశ్రమలు వస్తే అన్ని పరిశ్రమల ద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంటుందండి. ఒకదాంతోనే మనం ఇది అనుకుంటే మరి పెరిగే జనాభాకి వాళ్ళకి వృత్తిలో ఏం దొరుకుతాయండి. సో అందుకని మనం ఏది వచ్చినా మనం ఆహ్వానించాలి, ప్రతి డెవలప్మెంట్నే ఆహ్వానించాలి. ఇది రావటం వల్ల ఇది పడిపోతుంది అనుకుంటే ఉండదండి, పడిపోవటం ఉండదు. ఇక్కడి నుంచి మళ్ళీ దానికి వెళ్తాం, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు దానికి వెళ్ళిపోతుంటారు. అందుకని ఇది కేవలం అపోహ అండి. ఎవరికి శత్రువు కాదు, దానివల్ల ఎవరి జీవితం ఆగదండి. అంటే ఏ పరిశ్రమలో అయినా టెక్నాలజికల్ చేంజెస్ అనేది కావాలండి, అది చాలా అవసరం. సో అలాగే సినీ పరిశ్రమలో కూడా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అనేది జరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఖర్చుల రూపేణా కానీ ఇంకేదన్నా రవాణా చేయడానికి కానీ ఇబ్బందుల వల్ల ఏమనుకుంటున్నారంటే ఈ సెల్యులాయిడ్ అంటే ఫిలిం ప్రింట్స్ తయారు చేసి పంపించేదానికంటే డిజిటల్ ప్రొజెక్టర్స్ ద్వారా స్క్రీనింగ్ చేస్తే బాగుంటుందనే నెక్స్ట్ అడ్వాన్స్మెంట్ ఆల్రెడీ మొదలైందండి. దానికి మా ప్రసాద్ గ్రూప్ కూడా మొదలు పెడుతున్నాం. ఇప్పుడు బృందావనంతో ఏపీలో డిజిటల్ ప్రొజెక్టర్స్ మేమే థియేటర్లు పెట్టి చేయిస్తున్నాము. సో ఫ్యూచర్లో సినిమా ఇండస్ట్రీ అనేది ఉంటుందండి, కానీ అది చేసే విధానము టెక్నాలజికల్ చేంజెస్ వల్ల ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి. కానీ వ్యూవర్స్ కావాల్సిన కంటెంట్ అనేది ఆ సినిమా ద్వారా అంటే టీవీల ద్వారా రావచ్చు, లేకపోతే డిజిటల్ ప్రొజెక్షన్ ద్వారా రావచ్చు, ఇది కంటిన్యూ అవుతుందండి. దీని గురించి ఇది ఆగిపోవడం అనేది ఉండదండి. ప్రేక్షకులకి నేను చెప్పాలంటే అంటే ఇది సినిమాకి సంబంధించింది కాదండి. నేను ఎప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నేను మాట్లాడే దాంట్లో కూడా అవి వస్తుంటాయి ఆ తప్పులు. ఒక్క తెలుగు వాళ్ళమే తెలుగులో మాట్లాడటానికి ఇష్టపడమండి. ఏది మనం ఏదైనా అమెరికాలో ఉన్నప్పుడు లేదా విదేశాల్లో ఉన్నప్పుడు లేకపోతే ఆంధ్రప్రదేశ్ కాకుండా ఇంకొక స్టేట్కి వెళ్తే మనం ఇంగ్లీష్లో మాట్లాడటం, వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడటం గొప్పగా ఫీల్ అవుతామండి. అది చాలా బాధాకరమైన విషయం.
ఇప్పుడు మన టీవీ ఛానల్స్లో కూడా ఇంటర్వ్యూలు జరుగుతున్నప్పుడు చాలామంది ఇంగ్లీష్లో చెప్తారండి. మనం చెప్పే తెలుగు ప్రేక్షకుల కోసం దాన్ని ఇంగ్లీష్లో చెప్పడం అనేది, అంటే ప్రేక్షకులకి ఇంగ్లీష్ తెలియదని కాదండి, మనం ఆ తెలుగులో చెప్పి ఆ తెలుగులో విని ఆస్వాదించాలి. కానీ మిగతా భాషల్లో ఏ భాష అయినా తీసుకోండి, వాళ్ళు ఎక్కడున్నా కూడా అక్కడ వాళ్ళ మాతృభాషలోనే మాట్లాడతారు, ఒక్క తెలుగు వాళ్ళు తప్పితే. కానీ అది మారాలని నా కోరిక అండి.